పెద్దపల్లి జిల్లా ఓడెడ్ గ్రామ పంచాయతీ పరిధి మాడేరు వాగులో కూలిన వంతెన్ను ఆర్ఎండ్బీ సీఈ మోహన్ నాయక్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కూలిన గైడర్స్ను, నిర్మాణానికి వాడిన సామాగ్రిని, రాళ్ల నాణ్యతను, పిల్లర్ను పరిశీలించారు. గ్రామస్తులు వంతెన నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని ఆయనతో విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడారు. శ్రీ సాయి కన్స్ట్రక్షన్ వారికి 2016లో వంతెన నిర్మాణ పనుల్ని అప్పగించామని చెప్పారు. సంబంధిత గుత్తేదారు అనుకున్న సమయానికి పనుల్ని పూర్తి చేయలేకపోయారని, 40% పనులకు మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పడిపోయిన గైడర్లను తొలగించాలి అని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. గాలికి పైన ఎరెక్షన్ చేసినటువంటి గైడర్స్ పడిపోవడం జరిగింది. 3 గైడర్స్. అది పరిశీలించడానికి నేను వచ్చాను. నేను చీఫ్ ఇంజనీర్ స్టేట్ రోడ్స్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మోహన్ నాయక్ నా పేరు. సో ఇక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే, యాక్చువల్ వర్క్ మేము అవార్డ్ చేసింది 2016లో ఈ కాంట్రాక్టర్కి ఇచ్చాం. శ్రీ సాయి కన్స్ట్రక్షన్ అని శరత్ కుమార్ అని కాంట్రాక్టర్కి వర్క్ అవార్డు చేయడం జరిగింది. వారు వర్క్ చేశారు, బట్ అనుకున్న స్పీడ్లో చేయలేకపోయినారు. తర్వాత ఒక 40% వర్క్ చేశారు. దాదాపుగా మేము 51 కోటి వర్క్ ఇది. ఒక 20 crores వరకు వర్క్ చేశాడు. చేసినంత వరకు ఆ గైడర్స్ లాంచ్ చేశాడు పైన. అది కూడా వుడెన్ ప్లాంక్ మీద పెట్టడం జరిగింది. అది మామూలు కూడా అబ్జర్వ్ చేయలేదు. ఆ వుడెన్ ప్లాంక్స్ అనేది ఇన్ని రోజులు 2 years పెట్టడానికి వీల్లేదు. ఊరికే అంటే టెంపరీగా పెట్టాడు ఆయన. ఆ టెంపరీ 1 month, 2 months, 3 months కంటే ఎక్కువ ఉండడానికి లేదు. బట్ దాని మీదనే ఉండడంతో దాంట్లో స్ట్రెంత్ తగ్గిపోయి అది కొంచెం ఒకదాని మీద ఒక్కొక్కరికి కింద పట్టింది. సో భగవంతుని దయ వల్ల అసలు ఎవరికి ఏం జరగలేదు. కాకపోతే దాని జరిగినటువంటి తప్పిదాల మీద ఆ జరిగినటువంటి నష్టం డెఫినెట్గా మేము కాంట్రాక్టర్ దగ్గర రికవర్ చేస్తాము. ఆల్రెడీ అతనికి టర్మినేట్ చేశాం. కాంట్రాక్ట్ మొన్న జనవరిలో టర్మినేట్ చేయడం జరిగింది. ₹1 వాళ్ళ ఈఎండి జప్తు చేయడం జరిగింది. అలాగే చేసిన పనికి కూడా 60 లక్షల పనికి డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. అది కూడా జప్తు చేయడం జరిగింది.